అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగదీష్, ఆయుర్వేదిక్ ఎండి. నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ రన్ చేస్తుంటాను. బేసిక్గా ఈరోజు మనము డిస్కస్ చేసుకోవాల్సింది ఆయుర్వేదిక్లో వచ్చేస్తే థైరాయిడ్ కంప్లైంట్స్ గురించి. థైరాయిడ్ అనేది ఈ మధ్యకాలంలో మనము ప్రతి ఒక్కరికి, మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ, ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ నుంచి, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లల నుంచి 10 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి కూడా మనము ఈ థైరాయిడ్ కంప్లైంట్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. బేసిక్గా థైరాయిడ్ అనేది ద గ్లాండ్ అనేది కరెక్ట్గా సెక్రీషన్ చేయకపోవడము. బేసిక్ ఇది సాధ్యమైనంత వరకు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. బర్త్ అనామలీస్ చాలా తక్కువ కేసెస్లో ఉంటాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీ నుంచి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ గ్రోతింగ్ స్టేజ్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏ రూట్ కాజ్ తీసుకున్నా, అంటే వంశపరంపరంగా వచ్చి తీసుకున్నా, బర్త్ డిఫెక్ట్స్లో నుంచి తీసుకున్న, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో తీసుకున్న, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తోటి కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చిందన్నప్పటికీ తీసుకున్న, దాని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రము ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసేస్తే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బాడీని ఎవ్రీ ఇయర్ డిటాక్స్ చేసుకోవడానికి చూడాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బాడీని ఎప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, అంటే లైఫ్ స్టైల్ అనేది డైలీ ఉపయోగపడేది. అంటే ఒకరోజు చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయింది అనలేము, 2 రోజులు చేసి అనలేము, నెలలు చేసి అనలేము. అంటే మీరు ఎట్లయితే డైలీ లేచి బ్రష్ చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారో, అట్లనే ఆయుర్వేదిక్లో కూడా డైలీ లేవడం కానీ నుంచి, అంటే దినచర్య ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో, 1 by 1 స్టెప్ ఉంటుందో, దాంట్లో ఈ యొక్క ఆహార అలవాట్లు కానివ్వండి, యోగా కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, యోగా ఆసనాస్ కానివ్వండి, ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో మనం ఎట్లయితే ఫుడ్ తీసుకుంటామో అట్లా ఇవి కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సిన విధానాలు అనమాట, ఎస్పెషలీగా ఈ థైరాయిడ్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి. సో ఇవి పాటిస్తూ మీరు సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా, అంటే రొటీన్, ఇప్పుడు థైరాయిడ్ పెరిగింది అనుకుంటే ఆయుర్వేదిక్లో కూడా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, స్టాండర్డ్ ప్రొసీజర్ మెడికేషన్స్ ఉంటాయి. అవి వాడుతూ ఎవ్రీ ఇయర్ మీరు బాడీని డిటాక్స్ చేసుకోగలుగుతాయి. డిటాక్స్లో కూడా పంచకర్మ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఈ డిటాక్స్ థెరపీస్ ఎవ్రీ ఇయర్ కనుక మీరు చేసుకుంటూ ఉంటే మీ థైరాయిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. మీ ఈ థైరాయిడ్ నుంచి వచ్చే ఏదైతే పీసీఓఎస్ కంప్లైంట్ కానీ, పీసీఓడి కంప్లైంట్ కానివ్వండి, అదర్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో, సర్క్యులేటరీ డిఫెక్ట్స్ కానివ్వండి, రిఫ్లెక్సెస్ కానివ్వండి, ఐబిఎస్ కానివ్వండి, ఇటువంటి అన్ని కంప్లైంట్స్ కూడా మీకు మీ ఒక బాడీ వెయిట్ కానివ్వండి, వెయిట్ తగ్గిపోవడం కానివ్వండి, సడన్ లాస్ ఆఫ్ వెయిట్ కానివ్వండి, సో ఈ కంప్లైంట్స్ కూడా డెఫిషియన్సీస్ ఆఫ్ విటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ డిఫెక్ట్స్ వచ్చినప్పుడు, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వేరియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు కాన్షియస్గా లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజెస్, విత్ ఫుడ్ హ్యాబిట్స్, విత్ ఆయుర్వేదిక్ మెడికేషన్ తోటి ఈ పంచకర్మ థెరపీస్ చేయించుకుంటే మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. తొందరగా మీరు రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మెడికేషన్ అండ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి రిజల్ట్ ఉంటాయి దీంట్లో. బట్ ఫాలోయింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఫాలో లేకుండా ఓన్లీ మెడికేషన్ మాత్రమే వాడతామంటే రిజల్ట్ ఉండదు. మెడికేషన్ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంపార్టెంట్, డైట్ ఇంపార్టెంట్, అండ్ ఆల్ ఓవర్గా పంచకర్మస్ కూడా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.